హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికి ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా బాగా చదవండి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. మీరు టాపిక్ ఏంటంటే మన సెవెంత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ చెప్తున్నాను. లెసన్ వైజ్ చెప్తున్నానండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. దీనికి ముందు థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ తెలుగు టెక్స్ట్ బుక్‌లన్నీ కంప్లీట్ అయిపోయాయండి. లెసన్ వైజ్ చెప్పడం జరిగింది. సెవెంత్ క్లాస్ సంబంధించి కూడా చాలా వీడియోస్ చేశాను. ఇది 18వ వీడియో అండి ఈ లెసన్‌కి సంబంధించి. ఇది 18వ వీడియో అవుతుంది. ఆహ్, చాలా వీడియోస్ చేశాను. దీనికి ముందు ఒకసారి చూడండి. కొన్ని వీడియోస్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను చూడండి. నేను ప్లే లిస్ట్ అనేది పెట్టానండి. అందులో డీఎస్‌కి సంబంధించి అన్ని బిట్స్ కూడా ఉంటాయండి. అది జీడీఎస్ ఛానల్ డీఎస్‌సీ బిట్స్ అని ఉంటుంది ప్లే స్టోర్ అనేది. ప్లే లిస్ట్ అండి. ప్లే లిస్ట్ అనేది ఉన్నాదండి. అది కానీ ప్లే లిస్ట్ అనేది ఓపెన్ చేస్తే నేను చేసిన వీడియోస్ అన్నీ అందులో ఉంటాయండి. ఒకసారి చెక్ చేసుకోండి. ఓన్లీ డీఎస్‌కి సంబంధించి బిట్స్ మాత్రం పెట్టానండి. జీడీఎస్ ఛానల్ డీఎస్‌సీ బిట్స్ అని ప్లే లిస్ట్ ఉంటుందండి. ఒకసారి చూడండి. అందులో అన్నీ ఉంటాయండి డీఎస్‌కి సంబంధించి. ఓకే అండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఇది 18వ వీడియో అండి. అంటే దీనికి ముందు మనం 17 వీడియోస్ చేసామండి. సెవెంత్ క్లాస్ ఓన్లీ సెవెంత్ క్లాస్ సంబంధించి మాత్రమే. అలాగే సిక్స్త్, ఫిఫ్త్, ఫోర్త్, థర్డ్ అనేవి దానికి కూడా వీడియోస్ చేశాను లెసన్ వైజ్. ఒకసారి చూడండి. అందులో ప్లేలిస్ట్‌లో ఉంటాయండి బిట్స్ అనేవి. ఓకే అండి. మనం టాపిక్‌లోకి వెళ్తే నేను ఈ ఆనందమైన లెసన్ గురించి నేను చెప్పేసాను. మరొకసారి చెప్పుకుందాం అండి. ఓకే. చూడండి ఆనందం. ఈ లెసన్ పేరు ఆనందం అండి. సెవెంత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్‌కి సంబంధించి ఇతివృత్తం ఏంటంటే వృద్ధుల పట్ల వైఖరి మానవత విలువలండి. ఈ లెసన్ యొక్క ఇతివృత్తం ఏంటంటే వృద్ధుల పట్ల వైఖరి మానవత విలువలు. ప్రక్రియ ఏంటంటే కథ అండి. ప్రక్రియ ఏంటంటే కథ. ఆనందం లెసన్ యొక్క ప్రక్రియ అంటే కథ. ఇతివృత్తం అంటే వృద్ధుల పట్ల వైఖరి మానవత విలువలండి. చూడండి పాత్రలు ఇందులో ఆనందం అనే లెసన్‌లో పాత్రలు ఉన్నాయండి కొన్ని చాలా ఇంపార్టెంట్. మనకు పాత్రల పేరిచ్చి ఇది ఏ లెసన్‌కి సంబంధించిన అని అడగడం జరుగుతుంది. రవి, సుశీల్, సునీత, సాగర్, తోటమాలి, తోటమాలి తాతయ్య, సావిత్రి పిన్ని, తమన్న, వీణ, వృద్ధులు, వృద్ధాశ్రమం మేనేజర్ ఇవన్నీ కూడా ఆనందం లెసన్‌లోని ఇవన్నీ కూడా మనకి పాత్రల పేరండి. దానికి సంబంధించి కొన్ని బిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అందులో ఒక చూడండి ఫస్ట్‌ది. విసుగ్గా గట్టిగా మరి మేమేం చేయాలి అంది ఎవరు? విసుగ్గా గట్టిగా మరి మేమేం చేయాలి అంది ఎవరండి? ఈ నలుగురిలో సుశీల్, సునీల్, వీణ, తమ్మన్న. ఈ నలుగురిలో ఎవరన్నారంటే మనకి ఆప్షన్ 1 అండి. సుశీల్ అండి. విసుగ్గా గట్టిగా మరి మేమేం చేయాలి అని సుశీల అనడం జరిగింది. సుశీల్ అండి. నెక్స్ట్ బయటికెళ్ళి ఆడుకోకూడదు అని పిల్లలకు సలహా ఇచ్చింది ఎవరు? బయటికెళ్ళి ఆడుకోకూడదు అని పిల్లలకు సలహా ఇచ్చింది ఎవరు? అమ్మ, సావిత్రి పిన్ని, రుద్రాశ్రమం మేనేజర్, తోటమాలి తాతయ్య. ఈ నలుగురిలో ఎవరు పిల్లల్ని బయటికెళ్ళి ఆడుకోమన్నారు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. సావిత్రి పిన్ని. సావిత్రి పిన్ని పిల్లలకు సలహా ఇచ్చింది. ఏమని? బయటికెళ్ళి ఆడుకోకూడదని సలహా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పూల గుత్తి తయారు చేసి ఇమ్మని సలహా ఇచ్చింది ఎవరు? పూల గుత్తు తయారు చేసి ఇమ్మని సలహా ఇచ్చింది ఎవరు? వృద్ధాశ్రమం మేనేజర్, సునీల్, తోటమాలి తాతయ్య, వీణ. ఈ నలుగురిలో ఎవరు పూల గుత్తు తయారు చేసి ఇమ్మని సలహా ఇచ్చిందని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. తోటమాలి తాతయ్య ఎవరండి? తోటమాలి తాతయ్య పూల గుత్తు తయారు చేసి ఇమ్మని సలహా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం చూడండి 4వది. పిల్లలు పూల గుత్తి తీసుకుని ఇక్కడికి వెళ్ళారు. పిల్లలు పూల గుత్తి తయారు చేసుకుని ఎక్కడికి వెళ్ళారండి? పార్కుకు, టీచర్ ఇంటికి, వృద్ధాశ్రమానికి, నితిన్ ఇంటికి. ఎవరింటికి వెళ్ళారు? పిల్లలు పూల గుత్తి తయారు చేసుకుని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. వృద్ధాశ్రమానికి పూల గుత్తి తయారు చేసుకుని పిల్లలు వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ మనం చూడండి. పూల గుత్తి తయారు చేసింది పూలగుత్తి తయారు చేసేది ఎవరు? తమన్నా, వీణ, రవి, సుశీల్, సునీత, సాగర్, తోటపాలి తాతయ్య, సావిత్రి పిన్ని. ఎవరు ఇందులో పూలగుత్తిని తయారు చేసిందని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. తమన్నా, వీణ.
తమన్నా వీణ ఏం చేశారంటే పూల గుత్తుని తయారు చేయడం జరిగింది. తమన్నా వీణ పూల గుత్తుని తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ నితిన్ చెల్లెలు ఎవరు? నితిన్ చెల్లెలు ఎవరు ఇక్కడ? తమన్నా వీణ, తమన్నా సునీత, వీణ సునీత, సునీత సునీల, సునీత సునీల. ఇందులో నితిన్ చెల్లెలు ఎవరని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. తమన్నా వీణ. తమన్నా వీణ అనేవాళ్ళు నితిన్ యొక్క చెల్లెళ్ళు. నితిన్ యొక్క చెల్లెళ్ళు తమన్నా వీణ. తమన్నా వీణ యొక్క అన్నయ్య ఎవరంటే నితిన్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ 7 చూడండి. వృద్ధాశ్రమంలో ప్రదర్శించిన నాటకానికి సంభాషణ రాసింది ఎవరు? వృద్ధాశ్రమంలో ప్రదర్శించిన నాటకానికి సంభాషణ రాసింది ఎవరు? సునీల్, సునీత, సుశీల్, సావిత్రి పిన్ని. ఎవరు రాశారు? వాళ్ళు నటించిన సంభాషణ వృద్ధాశ్రమంలో ప్రదర్శించిన నాటకానికి సంభాషణ రాసింది ఎవరని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. సుశీల్. సుశీల్ అని అతను వృద్ధాశ్రమంలో ప్రదర్శించిన నాటకానికి సంభాషణ రాయడం జరిగింది సుశీల్. నెక్స్ట్ వృద్ధాశ్రమంలో ప్రదర్శించిన నాటకానికి దర్శకత్వం వహించింది ఎవరు? దర్శకత్వం వహించింది ఎవరు? వృద్ధాశ్రమంలో ప్రదర్శించిన నాటకానికి దర్శకత్వం వహించింది ఎవరు అంటే సుశీల్, సుశీల, సావిత్రి పిన్ని, సునీల, నితిన్. ఎవరని అడుగుతున్నారండి 4 మనకి ఏమవుతుందండి? ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నితిన్. వృద్ధాశ్రమంలో ప్రదర్శించిన నాటకానికి దర్శకత్వం వహించింది నితిన్ అండి. వృద్ధాశ్రమం ప్రదర్శించిన నాటకానికి దర్శకత్వం వహించింది ఎవరంటే నితిన్ అండి. నెక్స్ట్ మనం చూడండి 9వ అండి. క్రింది ప్రవచనాల్లో సరైన దాన్ని మాత్రమే గుర్తించండి. క్రింది ప్రవచనాల్లో సరైన దాన్ని మాత్రమే గుర్తించండి. నితిన్ చెల్లు తమన్నా వీణ, నితిన్ చెల్లు తమన్నా వాణి, నితిన్ చెల్లు తమన్నా రాణి. ఏంటని అడుగుతున్నారండి. మనం ముందు నేర్చుకున్నాం కదండి. నితిన్ చెల్లు ఇక్కడ ఎవరు వస్తారండి? ఈ 4 ఆప్షన్లో మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్. తమన్నా సారీ తమన్నా రాణి అండి. మనకి తమన్నా రాణి సరైన దాన్నే గుర్తించమని కాబట్టి మనకి నితిన్ చెల్లెలు ఎవరు అవుతారండి? మనకి ముందే తెలుసుకున్నాం కదా. తమన్నా వీణ అండి. తమన్నా వీణ. మనకి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. మనకి ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, మనకి ఇక్కడ ఏమంటే కింది సరైన దాన్ని మాత్రమే గుర్తించండి అన్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అంటే కరెక్ట్ అవుతుంది. అంటే అండి నితిన్ చెల్లె ముందే చదువుకుంటామన్నా వీణ. తమన్నా వీణ నితిన్ యొక్క చెల్లెలు. నెక్స్ట్ మనకి లాస్ట్ బిట్ ఈ లెసన్కి సంబంధించి ఈ కథను సొంత మాటల్లో రాయండి. ఈ కథను సొంత మాటల్లో రాయాలి అనే ప్రశ్న ఈ సామర్థ్యానికి చెందింది. చూడండి, ఈ కథను సొంత మాటలు రాయండి అనే ప్రశ్న ఈ సామర్థ్యానికి చెందింది అని అడుగుతున్నాడు. స్వీయ రచన, భాషాంశాలు, పదజాలం, ప్రాజెక్టు పని. స్వీయ రచన, భాషాంశాలు, పదజాలం, ప్రాజెక్టు పని. ఏమవుతుందండి ఈ వాక్యం అనేది? ఈ 4 మనకి ఆప్షన్ 1 అండి. స్వీయ రచన. ఈ కథను సొంత మాటలు రాయండి అనేది మనకి ఇక్కడ స్వీయ రచన కింద వస్తుంది. ఇదండి ఈ లెసన్కి సంబంధించి ఆనందమైన లెసన్కి సంబంధించి బిట్స్. అలాగే తర్వాత లెసన్ ఏంటంటే మనం చూడండి మేలిమి ముత్యాలు. మేలిమి ముత్యాలు అండి. తర్వాత లెసన్ ఏంటండి? మేలిమి ముత్యాలు. దానికి సంబంధించి బిట్స్ అనేది మనం చెప్పుకుందాం. ఓకే, చూడండి, కవులు, కాలం, శతకం అని ఇచ్చారు అని ఒకసారి చూసుకుందాం. ముందు చెప్పుకున్నాం, మరొకసారి చెప్పుకుందాం అండి. చదివినంత మాత్రం ఏం అవదని ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు మనం గుర్తుంటుంది. గువ్వల చెన్నడు. మనకి ఇతను 16వ శతాబ్దం గువ్వల చెన్న శతకం అండి. గువ్వల చెన్నడు యొక్క కాలం అంటే 16వ శతాబ్దం అండి. ఇతని యొక్క శతకం ఏంటంటే గువ్వల చెన్న శతకం అండి. నెక్స్ట్ పక్కి అప్పల నరసయ్య. చూడండి, పక్కి అప్పల నరసయ్య 16వ శతాబ్దం. ఇతను కుమార శతకం. పక్కి అప్పల నరసయ్య యొక్క కాలం 16వ శతాబ్దం. ఇతని యొక్క శతకం కుమార శతకం. నెక్స్ట్ నార్ల చిరంజీవి. నార్ల చిరంజీవి ఇతను 20వ శతాబ్దం. తెలుగు పూల శతకం. తెలుగు పూల శతకం అండి. మనకి ఇక్కడ నార్ల చిరంజీవి
20వ శతాబ్దం తెలుగు పూల శతకం అండి ఇతని యొక్క శతకం. నార్ల చిరంజీవి యొక్క కాలం 20వ శతాబ్దం, శతకమేమో తెలుగు బాల శతకం అండి. నెక్స్ట్ తెలుగు పూల శతకం, తెలుగు పూల శతకం. నెక్స్ట్ 4వది వేమన అండి. ఇతని యొక్క కాలం 17వ శతాబ్దం, శతకమేమో వేమన శతకం. వేమన యొక్క కాలం 17వ శతాబ్దం అండి, వేమన శతకం. నెక్స్ట్ నార్ల వెంకటేశ్వరరావు. ఇతని యొక్క శతకం కాలం ఏమో 20వ శతాబ్దం అండి. శతకం ఏంటి నార్ల వారి మాట. నార్ల వెంకటేశ్వరరావు యొక్క కాలం 20వ శతాబ్దం, శతకం ఏంటంటే నార్ల వారి మాట. నెక్స్ట్ ఏనుగు లక్ష్మణ కవి అండి. ఇతని యొక్క కాలం 17వ శతాబ్దం, సుభాషిత రత్నావళి, సుభాషిత రత్నావళి. నెక్స్ట్ శేషప్ప కవి అండి. శేషప్ప కవి ఇతని యొక్క కాలం 18వ శతాబ్దం, నరసింహ శతకం అండి, నరసింహ శతకం. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ గవ్వలసెనుడు, పక్కి అప్పల నరసింహ ఇద్దరేమో 16వ శతాబ్దానికి చెందిన వాళ్ళు. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే నార్ల చిరంజీవి, నెక్స్ట్ ఏమో నార్ల వెంకటేశ్వరరావు అనే 20వ శతాబ్దానికి చెందిన వాళ్ళు. అలాగే మనకి వేమన, తర్వాత ఏమో ఏనుగు లక్ష్మణ కవి 17వ శతాబ్దానికి చెందిన వాళ్ళు. ఈ విధంగా మనం గుర్తుంచుకుంటే మనకి ఈ విధంగా చదువుకుంటే మనకి గుర్తుంటుందండి. నెక్స్ట్ మనకి చూడండి ఈ లెసన్కి సంబంధించి కొంచెం ఇంట్రొడక్షన్ ఇవ్వడం జరిగిందండి. ధనం ఉన్న పిసినారి కన్నా దానగుణం ఉన్న పేదవాడు మేలు. సముద్రం కన్నా నీటి చలుమ గొప్పది కదా. ఆపద కలిగినప్పుడు ధైర్యంగా ఉండటం, ఐశ్వర్యం వచ్చినప్పుడు ఓర్పు, సభల్లో వాక్చాతుర్యం, యుద్ధంలో వెన్ను చూపకపోవడం, కీర్తి అంటే ఆసక్తి, విద్య నేర్చుకోవాలని కోరిక, ఉత్తములకు సహజ గుణాలు. ఇవన్నీ కూడా లెసన్లోనివ్వండి ఇవన్నీ. అలాగే చెడ్డ వాళ్ళతో స్నేహం ఉదయం పూట నీడలాగా మొదట ఎక్కువగా ఉండి క్రమంగా తగ్గిపోతుంది. మంచి వారితో స్నేహం ఎలా ఉంటుందంటే సాయంకాలం నీడలాగా మొదట చిన్నదిగా ఉండి క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. చూడండి, చెడ్డ వాళ్ళతో స్నేహం ఉదయం పూట నీడలాగా మొదట ఎక్కువగా ఉండి క్రమంగా తగ్గిపోతుంది. మంచి వాళ్ళతో స్నేహం సాయంకాలం నీడలాగా మొదట చిన్నదిగా ఉండి క్రమంగా పెరుగుతూ వస్తుంది. అలాగే మనకి ఇక్కడ చూడండి, క్రింది మాటలకు విగ్రహ వాక్యాలు రాయండి. ఏ వాక్యాలండి? విగ్రహ వాక్యాలు. చూడండి, ఎండా వాన, ఎండా వాన, ఎండా వాన అండి, ఎండా వాన. తల్లిదండ్రులు, తల్లి తండ్రి, తల్లి తండ్రి. అలాగే చూడండి, రేయింబవళ్ళు, రేయి పగలు, రేయింబవళ్ళు అంటే రేయి పగలు. చూడండి, ఎండా వాన, ఎండా వాన. తల్లిదండ్రులు, తల్లి తండ్రి. రేయింబవళ్ళు, రేయి పగలు. అలాగే మనకి చూడండి, గంగా యమునలు, గంగా యమున, గంగా యమునలు అంటే గంగా యమున అండి. ఇలా మనకు 2 పదాలు ఇవ్వడం జరిగింది ఒక పదంలో. అలాగే చూడండి, వీటిని ద్వంద్వ సమాసాలు అంటారు. ద్వంద్వ సమాసాలని అంటామండి. ఇక్కడ మనం ముందు చెప్పుకున్నాం కదండి ఇవన్నీ. ఎండా వాన, తల్లిదండ్రులు, రేయింబవళ్ళు, గంగా యమునలు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ద్వంద్వ సమాసాల కింద వస్తాయి. ద్వంద్వ సమాసాల్లో 2 నామవాచకాలే ఉంటాయి. 2 కూడా ఏముంటాయండి? 2 నామవాచకాలే ఉంటాయి. ఇవి కలిసినప్పుడు బహువచన రూపం ఏర్పడుతుంది. ఇవి కలిసినప్పుడు ఏ విధంగా ఏర్పడుతుందండి? బహువచన రూపం అనేది ఏర్పడుతుంది. ఉభయ పద ప్రాధాన్యం కలది. ఉభయ పద 2 పదాలు కూడా ప్రాధాన్యాన్ని కలిగి ఉంటాయండి. ఇవన్నీ కూడా మనకు చూసుకుంటే ఏమండి? ద్వంద్వ సమాసాలండి. ఇవన్నీ కూడా పాపపుణ్యాలు, ఇవన్నీ కూడా మనకి ద్వంద్వ సమాసాల కింద వస్తాయి. 2 పదాలు కలిసి ఏర్పడడం జరుగుతుంది. ద్వంద్వ సమాసాలు ఏముంటాయండి? నామవాచకాలే మనకి ఉండడం జరుగుతుంది. కలిసినప్పుడు బహువచన రూపం అనేది ఏర్పడుతుంది. ఈ నామవాచకాలు 2 నామవాచకాలు కలిసినప్పుడు ఏమవుతుందండి? బహువచన రూపం ఏర్పడుతుంది. ఉభయ పద ప్రాధాన్యం అనేది కలిగి ఉంటుంది. 2 పదాలు కూడా ప్రాధాన్యం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ లెసన్కి సంబంధించి కొన్ని మాత్రమే చెప్పానండి. ఏ లెసన్ అండి ఇది?
మేలిమి ముత్యాలు అనే లెసన్కి సంబంధించి మనకి కొన్ని బిట్స్ మాత్రమే చెప్పాను. రేపు దీనికి ఇంకా ఉన్నాయండి. లెసన్ ఇంట్రొడక్షన్ ఇవ్వడం జరిగింది. అన్నీ కూడా నేను రేపు చెప్తానండి. రేపు వీడియో అనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. కొన్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. మన ఛానల్లో జీడిఎస్ ఛానల్ డిఎస్సి బిట్స్ అనే ప్లేలిస్ట్ అనేది ఉంటుందండి. అందులో డిఎస్సికి సంబంధించి అన్ని బిట్స్ కూడా ఉంటాయండి. సైకాలజీ చేశాను, అన్నీ కూడా అండి. సైకాలజీ, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అన్నీ కూడా నేను చేశాను. ఒకసారి చూసుకోండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, టేక్ కేర్ అండి. అందరూ కూడా బాగా చదువుకోండి. ఓకే, బాయ్.